సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఒక విలక్షణమైన వ్యక్తిని పరిచయం చేసుకుందాం. ఎందుకు విలక్షణమైన వ్యక్తి అంటున్నానంటే, చాలామంది ఏ స్థాయిలో ఉన్నా ఆ వృత్తిపరమైన బాధ్యతను కొద్ది మేరకో లేదా 100% నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇప్పుడు మనం పరిచయం చేసుకుంటున్న వ్యక్తి ఆ వృత్తిని ప్రేమించారు. తన ప్రవృత్తిని వృత్తిలో మమేకం చేశారు. ఆ వృత్తిపరమైన బాధ్యతను ఒక పూర్తి స్థాయిలో బాధ్యతగా నెరవేర్చారు. ఇంతేకాదు, ఇంతింతై వటుడింతై అన్నట్లుగా బాల్యంలోనే యుక్త వయసులోనే అలవడ్డ నాయకత్వ లక్షణాలు, సేవాభావం ఇవన్నీ కూడా కలగలిపి ఆ సేవా పరాయణత్వం అంతా కూడా తన వృత్తిలో చూపెట్టారు. ఆయనే ఉన్నత స్థాయిలో ఉన్న పోలీస్ అధికారి కుల్లా శోభన్ కుమార్. ప్రస్తుతం హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. హనుమకొండ జిల్లా వాస్తవ్యులు. వారికి సంబంధించిన వివరాలు మరో నలుగురికి స్ఫూర్తిని ఇవ్వాలంటే, మరో నలుగురు వారి ద్వారా నేర్చుకునే ఒక కార్యక్రమంలో కార్యరంగంలో దూకాలంటే ఖచ్చితంగా పుల్లా శోభన్ కుమార్ జీవిత చరిత్ర, వారు చేసిన సేవా కార్యక్రమాలకు సంబంధించి వారు చాలా మందికి ఉత్తేజాన్ని ఇచ్చిన విషయాలు తప్పనిసరిగా తెలుసుకుందాం. అందుకే శోభన్ కుమార్ గారు, ఈ వివరాలన్నీ తెలుసుకుని మీ దగ్గరికి పరిచయం చేసుకోవాలని వచ్చాం. నమస్కారం. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నా నమస్కారాలు. చాలా మంది పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, సరే డ్యూటీ చేస్తారు, కొంత బాగా చేయడానికి కూడా ప్రయత్నించవచ్చు. కానీ మిగతా వాళ్ళకి మీకు ఒక ప్రత్యేకత ఉంది. స్టార్టింగ్ నుంచి కూడా మీది ఒక డిఫరెంట్ స్టైల్, అంటే ప్రతిది కూడా మీ లైఫ్ స్టైల్లో ఒక సర్వీస్ మోటోతో చేశారు. అది ఎక్కడ స్టార్ట్ అయింది? మీ స్వగ్రామం అయితే అక్కడి నుంచి ప్రారంభించారు. ఓకే, మా స్వగ్రామము ఇక్కడ కమలాపూర్ మండల్ ఉప్పల్ అండి. అంతకుముందు అది కరీంనగర్ డిస్టిక్ లోకి వచ్చేది. అది బోర్డర్ విలేజ్ కాబట్టి మాకు కరీంనగర్ తో సంబంధాల కంటే ఎక్కువ వరంగల్ తోనే సంబంధాలు ఉండేవి. ఇప్పుడు హనుమకొండ జిల్లాలోకి వచ్చింది అది. అయితే అక్కడ మామూలుగా విలేజ్ లో ఉన్నప్పుడు ఎక్కువ స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసేవాడిని. కాన్సన్ట్రేషన్ అంటే మా బ్రదర్స్ కూడా, మేమందరం కూడా మా ఒక ఓన్లీ వన్ ఫ్యామిలీ, మా వాళ్ళందరం కలిసి ఒక వాలీబాల్ టీం ఆడేవాళ్ళం. మా కుటుంబ సభ్యులమే ఒక వాలీబాల్ టీం ఆడేవాళ్ళం. అయితే ఇప్పుడు మాకు టోటల్ గా స్ఫూర్తి ఎవరంటే మా పెద్దనాన్న కొడుకు సంజయరావు అడిషనల్ ఎస్పీ రిటైర్ ఉన్నారు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మేము కూడా జాయిన్ కావాలనే కోరిక మాకు ఉండేది. ఆయన చూసిన తర్వాత ఆ ప్యాషన్ తోటి మనం దీంట్లోకి రావడం జరిగింది. అంతకంటే ముందు అక్కడ కూడా కార్యక్రమాలన్నీ కూడా మామూలుగా ఏదో ఒక టీం, చిన్న టీం. నేను చిన్నప్పుడు కూడా నాతో ఒక 10 మంది ఉండేవాళ్ళు. 10 మందిలో నేను లీడర్ ఉండేవాడిని. అంటే ఆ నాయకత్వ లక్షణాలు అప్పటి నుంచే కొంత ఉండేది. తర్వాత స్టూడెంట్ గా ఉన్నప్పుడు కూడా మాకు సింగపూర్ రాజేశ్వరరావు గారు, సింగపూర్ కి సంబంధించిన మాజీ కాంగ్రెస్ ఎంపీ గారు ఉండేది. ఆయనే మమ్మల్ని మోటివేట్ చేసేది, మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ వైపు. అప్పుడు ఎక్కువ కాంగ్రెస్ లోనే తిరిగే వాళ్ళం. అప్పుడు స్టూడెంట్ ఎక్కువ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే ఉండే గ్రామాలలో. ఇక అంటే అప్పుడు దాంట్లోనే ఎక్కువ తిరిగే వాళ్ళం. తర్వాత ఇక జాబ్ కూడా ఎర్లీగానే వచ్చింది. 21 years కే జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత అసలు విలేజ్, తర్వాత వరంగల్, ఈ హుజరాబాద్, ఈ ప్రాంతమే మనకు ఎక్కువ తెలుసు. జాబ్ వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది అనమాట. అంటే శోభన్ గారు, మీరు మామూలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి నిజానికి ఈ రోజు ఎస్పీ క్యాడర్ వరకు కూడా మీరు వివిధ వృత్తుల్లో చేస్తారు. ఇంకా 1-2 అనుభవాలు షేర్ చేసుకోండి మీరు, ఎందుకంటే అది ఇంకొకరికి స్ఫూర్తి. ఇప్పుడు పనిచేస్తున్న అధికారులకు అంటే చాలా వరకు ఉన్నాయండి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు కొంతమందిని మామూలుగా ఉద్యోగం చేసుకుంటూ కూడా కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళను బాగా పూర్ను హైర్ చేసి మామూలుగా వాళ్ళను తీసుకునే ఒక 2-3 members తీసుకునే వాళ్ళం. తీసుకొని ఏం చేసేది, ఈ వాళ్ళకి ఫీజెస్ అవి చేయడం చేసిన తర్వాత వాళ్ళు మంచి జాబ్ కూడా కొట్టారు. ఇంకొకటి ఏంటంటే, నేను భూపాలపల్లి సిఐ ఉన్నప్పుడు ఒక సురేందర్ అనే అబ్బాయికి MBBS వచ్చింది. ఆయన మినిమం 12,000 ఏదో ఫీజు కట్టాలా, 12,000 or 17,000 ఫీజు కట్టాలా. ఫీజు కట్టే పరిస్థితి లేనప్పుడు అతను పేపర్లో వేస్తారనమాట. ఆ పేపర్ చూసి అప్పుడు అక్కడ ఉన్న సర్పంచ్ ఎవరో కనుక్కొని ఆ సర్పంచ్కి ఫోన్ చేసినారు. ఆ సర్పంచ్ తర్వాత ఎమ్మెల్యే అయినాడు, మళ్ళీ వరదనపేట ఎమ్మెల్యే అయినాడు. ఆ సర్పంచ్కి ఫోన్ చేసి ఆయన పిలిపించుకున్నాం. పిలిపించేసి ఆయనకు కవర్ల కొంత అమౌంట్ ఇచ్చి, తర్వాత మా బ్యాచ్మేట్స్ కి, మా సీనియర్లకి, వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పిన ఇట్లా సంగతి. పూరెస్ట్ పూర్ వాళ్ళ ఫాదర్ ఏదో 3-4 అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళ ఫాదరు వాచ్మెన్ గా పనిచేస్తారు. అంటే ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన క్లాత్ చూస్తే గానీ, తర్వాత ఆయన చెప్పులు చూస్తే గానీ బాగా పేదరికంలో ఉన్నట్టు. అయితే
వేరే ఆఫీసర్స్ చెప్తే వాళ్ళు కొంతమంది బట్టలు కొనిచ్చినారు, కొంతమంది బుక్స్ కొనిచ్చినారు. ఇట్లా తర్వాత అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండేవాడు, సార్ నేను సురేందర్ మాట్లాడుతున్నా అంటే ఒక రకమైన హ్యాపీ ఉంటుంది. మెడిసిన్ అయిపోయింది అబ్బాయి. మెడిసిన్ అయిపోయింది, ఇప్పుడు కేరళలో ఉంటున్నాడు. అయిపోయింది. అయితే శోభన్ గారు మీ గురించి తెలుసుకుంటారు కాబట్టి నాకు ఇవే ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే, ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని మొబిలైజ్ చేసి కొన్ని సర్వీస్ ప్రోగ్రామ్ చేస్తారు. మీరు ఇప్పుడు చెప్పారు ఉప్పల్ దగ్గర స్టార్ట్ అయింది నాయకత్వాలు, సర్వీస్ ప్రోగ్రాంలు. ఇవన్నీ కాకుండా ఇటు బ్యాచ్మెంట్స్ ద్వారా మొబిలైజ్ చేసి సర్వీస్ ప్రోగ్రాంలు ఇన్వాల్వ్ చేశారు. మీ కింది స్థాయి అధికారులను మొబిలైజ్ చేసి సర్వీస్ ప్రోగ్రాంలు చేశారు. ఇంకా ఒకటి రెండు ఆశ్చర్యపరిచిన విషయాలు ఏంటంటే, గుత్తి కోయిలలో నిజానికి ప్రభుత్వ పరంగా కూడా ఆశించినంత ఆదరణ లేదు. మీకు ఎందుకు ఆలోచన వచ్చింది గుత్తి కోయిలను ఆదుకోవాలి, వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలని? మామూలుగా ఇప్పుడు ఈ ములుగు జిల్లాకు పోయిన తర్వాత ఈ గుత్తికోయ అనే కమ్యూనిటీ యాక్చువల్ గా మన తెలంగాణ రేస్ కాదు, తప్పు. అవును, తెలంగాణ కాదు, మన దగ్గర కోయలు ఉండవు, గుత్తి కోయలు ఉండవు. గుత్తి కోయ టోటల్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. ఓకే. ఛత్తీస్గఢ్ నుంచే మనం దగ్గర 17 years 18 years నుంచి వచ్చి గుంపులు వేసుకొని ఉన్నారు. వాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక వాటర్ పాయింట్ చూసుకొని ఆ వాటర్ దగ్గర వాళ్ళు గుడిసెలు వేసుకొని అక్కడనే పోడు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ఒక బోర్ వేసే వాళ్ళకి లొకాలిటీ అనేది ఏం లేదు అక్కడ. చిన్న లొకాలిటీస్ గుంపు ఉంటది. కాకపోతే ఏంటంటే అక్కడ వాళ్ళకి ఎటువంటి కరెంట్ కానీ, పవర్ సప్లై కానీ, లేకపోతే వాటర్ సప్లై కానీ ఏది కూడా ఉండదు. తర్వాత ఇప్పుడు మన మినిస్టర్ గారు సీతక్క ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వాళ్లకు ఈ ఆధార్ కార్డులు చేయడం ఇక్కడ ఓటర్స్ అయ్యారు వాళ్ళు. అంతకుముందు వాళ్ళు ఇక్కడ ఓటర్స్ కాదు. వారి స్థితిగతులు వారికి కూడా ఎక్కువ తెలుసు కాబట్టి. అవును. అయితే అట్లా మేడం కూడా అప్పుడు ఆమె వల్ల వాళ్ళు బాగా చేసిన తర్వాత ఒక ట్రస్ట్ లాంటిది పెట్టేసి వాళ్ళ మదర్ పేరు ట్రస్ట్ పెట్టేసి ఒక్కొక్క గుంపులో ఒక్కొక్క స్కూల్ పెట్టి ఒక్కొక్క స్కూల్లో అతను మినిమం చార్జెస్ ఇస్తే అతను పోతాడు, ఒక 2-3 hours వాళ్ళకు చదువు చెప్తాడు, వస్తారు అనమాట. అంటే ఇప్పుడు అంటే వాళ్ళ స్థితిగతులు చూసిన తర్వాత ఇక్కడ ఫాతిమా నగర్ ఉన్న ఫాదర్స్ ని, తర్వాత కొంత వేరే మనకు సిఎస్ఆర్ నుంచి హైదరాబాద్ నుంచి మనకు తెలిసిన వాళ్ళు చేసి వాళ్ళకి బోర్లు వేయించడం కానీ, తర్వాత వాళ్ళకు మినిమం నీడ్స్ ఏవి ఉండడం. తర్వాత ఇక్కడ మంగపేట్ పిఎస్ లిమిట్స్ లో ఒక విలేజ్ లో మంటలు వచ్చేసి మొత్తం గుడిసెలు మొత్తం కాలిపోయినాయి. అప్పుడు వాళ్ళని సిఎస్ఆర్ ఫ్రెండ్ తెలిసిన అతను ఉంటే, సంపత్ అనే ఫ్రెండ్ ఉండి అతను తెలిసిన అతను చెప్తే ఇమీడియట్ గా పాపం వచ్చి వాళ్ళ టీం తీసుకొని వచ్చినాడు. టీం తీసుకొని వచ్చేసి ఫస్ట్ విజిట్ చేసి వాళ్ళకు మా ఇన్స్పెక్టర్ తోటి మేమందరం వాళ్ళకి భోజనం అవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై వాళ్ళు కూడా వీళ్ళకి కొంత మానిటరీ బెనిఫిట్స్ సాయం చేసినారు అనమాట. అందుకంటే సమర్థుడైన పోలీస్ అధికారి ఆ పేరు వచ్చింది. రెండవది సార్, కరోనా సమయంలో కూడా అంతకుముందు ఎన్ని సంవత్సరానికి ఎన్ని చేశారో సర్వీస్ ప్రోగ్రామ్స్, కరోనా సమయంలో మీకు బాగా పేరు వచ్చింది. ఎక్కడ చూసినప్పుడు మీడియాలో పుల్లా శోభన్ కుమార్ ఆధ్వర్యంలో ఇవి జరిగాయనో, లేకపోతే వారు వ్యయ ప్రయాసాలకు వచ్చి కొంతమందిని మొబిలైజ్ చేశారు. ఒకసారి కరోనా సమయంలో చేసిన కార్యక్రమాలు చెప్పండి. కరోనా సమయంలో మామూలుగా మనకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏం చేసినారంటే డిస్టిక్ ఒక కోఆర్డినేటర్ పెట్టినారు. నేను ములుగు జిల్లా ఉన్నప్పుడు మార్నింగ్ ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ అక్కడున్న కానిస్టేబుల్స్ కానీ, వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ ఫాదర్ మదర్ కానీ ఎవరికి ఏమైనా కరోనా వచ్చింది అంటే ఇమీడియట్ గా మనకి ఇన్ఫార్మ్ చేయగానే కోఆర్డినేట్ చేసి ఎస్పీ గారితో కోఆర్డినేట్ చేసి ఇక్కడ వరంగల్ నుంచి కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ బెడ్స్ ఉన్నాయి, అప్పుడు బెడ్స్ ప్రాబ్లం ఉండేది, ఎక్కడ బెడ్స్ ఉన్నాయి అక్కడ ఆ బెడ్స్ వాళ్ళకి హాస్పిటల్ రిఫర్ చేసి పంపించడం. తర్వాత రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ లేనప్పుడు మనం హైదరాబాద్ ఆఫీస్కి మాట్లాడి అక్కడి నుంచి తెప్పించి వీళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించేవాళ్ళం అనమాట. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా పేరెంట్ ఒక హెడ్ కానిస్టేబుల్ కు, ఒక ఏఎస్ఐకి వాళ్ళకు ఈ కొంచెం సివియర్ గా వచ్చినప్పుడు అంటే వాళ్ళ పిల్లలు ఎట్లయితే వాళ్ళను అటెండ్ అవుతారో ప్రాబ్లమ్ ని, మనం కూడా ఆ లెవెల్లో వాళ్ళకి అటెండ్ అయ్యి వాళ్ళకి అన్ని సదుపాయాలు చేకూర్చేది అనమాట. ఏంటంటే ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను సరే కొన్ని అప్పుడు పరిస్థితులలో ప్రతి ఒక్కళ్ళం భయపడ్డే వాళ్ళమే కరోనా అంటే ముందుకు, మీరు వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యారు. దానికి అప్రిషియేట్ చేయాలి సార్ మిమ్మల్ని తప్పనిసరిగా. ఆ సర్వీస్ ప్రోగ్రామ్ లో ఎక్కడన్నా కరోనా సమయంలో ఇబ్బంది ఎదురైతే అనుకోలేదు మీరు ఎప్పుడు కూడా, అది మీకు బాగా పేరు తెచ్చింది నాకు తెలిసినంత వరకు. అంటే కరోనా సమయంలో ఎప్పుడైతే ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ మనకేం రాలా, కొంత నేను మాస్క్ లేకుండానే తిరిగేవాడిని, తిరిగి
కొంచెం ఇప్పుడు మనం ఎట్లా ఉంటాం అనేది చూసి మన కానిస్టేబుల్ కానీ మన కింద కానీ ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళకు ధైర్యం. అవును, అవును, 100%. ఇప్పుడు మనం కరోనా ఉన్నా అన్ని డ్యూటీస్ అటెండ్ అయినాం, బందోబస్తు డ్యూటీలు అటెండ్ అయినాం, తర్వాత ట్రాఫిక్ డ్యూటీలు అటెండ్ అయినాం, లా అండ్ ఆర్డర్ డ్యూటీలు అటెండ్ అయినాం, అంతా మా కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కూడా. మనమే ఏదో భయపడుకుంటా ఉంటున్నాడు, ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళు కూడా చేయరు కదా. గ్రేట్. ఎందుకంటే మనం వాళ్ళు చేయాలంటే మనం చేయాలి. పోలీస్ ఆఫీసర్ గా ఒక స్పోర్ట్స్ ఆడటం వేరు, కొంచెం ప్రావీణ్యత వేరు. మీకు స్పోర్ట్స్ అనేది మీ రక్తంలోనే ఉండిపోయింది. మీరు చెప్పినట్టుగా మీ స్వగ్రామం నుంచి ఒక్కసారి స్పోర్ట్స్ గురించి ఒకసారి మనం బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. అంటే మన ఏజ్ కంటే ఎక్కువ వాళ్ళతోటి మనం పోటీ పడేవాళ్ళం అన్నమాట. అయితే ఆ వాలీబాల్ బాగానే మంచి సెంటర్ ప్లేయర్ ఆడేవాడు, బూస్టర్ ఉండేది. దాంట్లో మా సంజయరావు బ్రదర్ మంచి వాలీబాల్ ప్లేయర్ అనమాట. పుల్లా సంజీవరావు. సంజయరావు మా ఓన్ బ్రదర్ ప్రవీణ్ కుమార్, వాళ్ళు కూడా మంచి ప్లేయర్స్ అనమాట, మంచి షూటర్స్. రైట్. అంటే ఇప్పుడు పోలీస్ అంటే గుర్తొచ్చింది. పోలీస్ అధికారిగా కొన్ని ఖచ్చితంగా అడగాలి సార్. వృత్తిపరమైన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చారు కాబట్టి లీడర్షిప్ క్వాలిటీ దాదాపు నాకు ఇంతవరకు అత్యంత అరుదైన అవార్డ్స్ కూడా మీకు వచ్చాయి. ఒకటి రెండు చెప్పండి మీకు వచ్చిన. ప్రెసిడెంట్ గ్యాలంటరీ మెడల్ వచ్చింది. చాలా అది గ్రేట్ఫుల్ అవార్డే కదా సార్. ప్రెసిడెంట్ గ్యాలంటరీ మెడల్ వచ్చింది. ఇక అప్పుడు మనము ఎవరి పీరియడ్ లో సార్? ఏ ఇయర్ లో? నలిన్ ప్రభాస్ సార్ ఉన్నప్పుడు. ఓకే, ఇక్కడ ఎస్పీగా ఉన్నప్పుడు. నలిన్ ప్రభాస్ సార్ ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన రికమెండ్ చేసినాడు నాకు. రికమెండ్ చేస్తే అది ఒకటి వచ్చింది. తర్వాత మొన్న ములుగులో చేసినప్పుడు 2022లో ఇండియన్ పోలీస్ మెడల్ వచ్చింది, ఐపీఎం వచ్చింది. ఐపీఎం వచ్చింది. చిన్న చిన్నవి చాలా వచ్చాయి. నా మనసులో అనిపిస్తున్న ప్రశ్న అడగాలి. ఇది చాలా మంది కూడా మీకు సంబంధించిన వాళ్ళు, ఎందుకంటే మీరు హన్మకొండ జిల్లాకు చెందిన వాళ్ళు. చాలా మందితోని స్నేహ సంబంధాలు, అందరితోని వ్యక్తిగత సంబంధాలు మీకు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక నాయకత్వ లక్షణాలు ఇంటర్మీడియట్ 10th క్లాస్ నుంచే మీరు ప్రారంభించారు. మరి ఇన్ని నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు ఇప్పుడు పార్టీలు మారాయి, ప్రభుత్వాలు మారాయి, వ్యవస్థ మారింది. చాలా వరకు బాగా బయట వినిపిస్తున్న విషయం ఏమిటంటే ఖచ్చితంగా మీరు రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాజకీయాల్లో ప్రవేశిస్తారని ఆలోచన ఉందా, ఉద్దేశం ఉందా? మీకు ఏమైనా దానికి సంబంధించిన ఏమన్నా ఆసక్తి ఉందా? అంటే రాజకీయంగా ఇప్పుడు పోలీసుగా ఉండి కొంత పరిధి ఉంటుంది. ఒకరికి సాయం చేయాలన్నా ఒక రేంజ్ కొంత పరిధి ఉంటుంది. ఈ పాలిటిక్స్ కి పోతే చాలా స్పేస్ ఉంటుంది, వైడ్ స్పేస్ ఉంటుంది. దాంట్లో మనకి ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మామూలుగా నేను ఫస్ట్ నుంచి కూడా బేసికల్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూత్ లో ఉన్నప్పుడు అట్లా ఉండేది కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అవకాశం ఇస్తే తప్పకుండా రావడానికి సిద్ధంగా. అంటే ఇప్పుడు మీరు మాజీ ఎంపీ సింగాపూర్ రాజేశ్వరరావు గారి స్ఫూర్తితోని కొన్ని అంశాలలో ప్రవేశించారు. అట్లాగే మీ కుటుంబీకులు కానీ పూర్వం కానీ మీ బంధువులు కానీ మీ గ్రామంలో కానీ కాంగ్రెస్ లో ఉన్నారు సార్ అప్పటి నుంచి కూడా? చాలా మంది అందరూ కాంగ్రెస్ పార్టీ, దాదాపు అంతా కూడా. అప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీలో. అంటే మీకు తెలియకుండానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లక్షణాలు, రక్తం అంతా కూడా కలిసిపోయిందా ఒక విధంగా? సర్వీస్ కావచ్చు. కాంగ్రెస్ పార్టీ కానీ లీడర్షిప్ ఎవరు లేరు, ఉండకపోవచ్చు. అంటే మామూలుగా మేమంతా కూడా ఎంప్లాయీస్, మా ఫాదర్ ఎంప్లాయీస్, మా బ్రదర్స్ ఎంప్లాయీస్, మా సిస్టర్ ఇట్లా ఎంప్లాయీ కుటుంబం నుంచి వచ్చింది. ఇక రాజకీయ కుటుంబం అయితే మాది కాదు. కాకపోతే అందరూ కాంగ్రెస్ పార్టీ ఫేవరెట్. ఎక్కడో బీజం పడింది ఎంపీ రాజేశ్వరరావు గారి దగ్గర నుంచి మీకు సంబంధించిన వాళ్ళంతా కూడా వచ్చింది. అంటే ఇప్పుడు బయట వినిపిస్తున్న విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పుల్లా శోభన్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నారనో లేదా వారికి కొంచెం ఆలోచన ఉంది, ఆసక్తి ఉందనేది బయట విస్తృతంగా ఉంది. మరి ఇప్పుడు ఆ దిశలో కొంచెం ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? మీ అభిమానులు, మీ స్నేహితులు సహకరిస్తున్నారా ఈ విషయంలో? అంటే వాళ్ళు పార్టీ అధిష్టానం కనుక అవకాశం ఇస్తే తప్పకుండా చేయడానికి మనకు ఎటువంటి అది లేదు. ఎందుకంటే శోభన్ గారు ఖచ్చితంగా నేను ప్రారంభంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాం, మీకు ఒక అంటే ఒక చిన్న స్థాయి వృత్తి నుంచి పైకి వచ్చారు, ఒక నాయకత్వ లక్షణాలు పెంచుకున్నారు. మీరు చెప్పినట్టుగా అందరూ ఒక తీరుగా ఆలోచిస్తే ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా ఉందని ఒక ఇన్నర్ వ్యూలో ఆలోచించే వ్యక్తి. వీటన్నిటికంటే అటు ముందుండి నడిపియాలి, కరోనా సమయంలో నేను ముందుంటేనే మాస్క్ వేసుకోకుంటే ఇంకొకరు పనిచేస్తారని ఇలాంటి ఆలోచనలు కూడా పెంచుకోసుకున్నారు. ఖచ్చితంగా మీకు రాజకీయాల్లో ప్రవేశించాలని, మీరు అనుకున్నట్టుగా మీకు అభిప్రాయం ప్రకారం రాజకీయాల్లో ప్రవేశిస్తే విస్తృతంగా సర్వీస్ చేయొచ్చని మీ కోరిక కూడా నెరవేరాలని మేము కూడా మనసారా ఆకాంక్షిస్తున్నాం. బెస్ట్ ఆఫ్ లక్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.